నువ్వు దేశ స్థాయిలో కూడా లేని నాయకులు సెకలపోతున్నావు ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఆఫ్టర్ నువ్వు ఒక 23-6 జిల్లాలకు ఒక మంత్రిగా చేసావు, ముఖ్యమంత్రిగా, అంతే. అది గమనించుకొని ఉండు. కోర్టు సమయాన్ని వృధా చేయొద్దు. ఏదైనా రాజ్యాంగం ప్రకారం బాధ్యత నువ్వు సెక్యూరిటీ కావాలి, నాకు ఇది ఉంది అని నువ్వు పెట్టు. వీళ్ళ మూలంగా నాకు ఉందని, లేకపోతే వాళ్ళకి ఇంటెలిజెన్సీ వాళ్ళకి ఉంటే నీకు ఎమ్మటే అరేంజ్ చేస్తారు. కాబట్టి నువ్వు అదేంటి RRR గారికి గనక సెక్యూరిటీ కావాలంటే ఎందుకు ఇచ్చారో నీకు తెలుసు. అది నువ్వు చేసిన తాతంగమే. అందుకే ఆయనకి ఇచ్చారు సెక్యూరిటీ. వై కేటగిరీ ఇచ్చినట్టుండారు ఆయనకి 11 మందితోనూ ఏమో. మరి లోకేష్ గారికి పెట్టారు, మరి దేవాంశి పెట్టారు. నేను అమ్మటి రాంబాబు ఆగుతాడు. దేవాంశి పెట్టారు అసలు సెక్యూరిటీ. ఏమన్నా నమ్మే మాటేనా? మీ కాళ్ళు గాలని నమ్మే మాటలు ఏమంటే చెప్పండి రా బాబు మీడియా ముందు. లోకేష్కి ఎందుకు పెట్టరు? ఆయన ఒక IT మినిస్టర్గా చేశాడు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు, పెట్టారు. తప్పేముంది ఆయనకి పెడితే? నీవు ఎమ్మెల్యేగా ఉండవు, ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే అంతే నువ్వు. నీకెందుకు ఎంత సెక్యూరిటీ? నీ పిల్లలకి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ పిల్లలకి సెక్యూరిటీ. నీ పెళ్ళానికి ఎక్కడికన్నా పోతే అదే నీ దేశాల్లో ఉండే వాళ్ళకి కూడా జీవో, లండన్లో ఉండే నీ పిల్లలకి సెక్యూరిటీ కావాలని అంటే జనం డబ్బు పీల్చి పిప్పి చేసి జనాన్ని అడుక్కునే స్థాయికి తెచ్చి సంవత్సరానికి 15 ఏళ్ళు అమ్మఒడి, 10 ఏళ్ళు ఆటో వాళ్ళకి ఇస్తున్నా, 10 ఏళ్ళు ముసలి వాళ్ళకి ఇస్తున్నా, 3 ఏళ్ళు అని అందరిని మభ్య పెట్టి నాశనం చేసి నువ్వు అన్ని కోట్లు ఖర్చు పెట్టావు. ఇంకా జనానికి నీ పిచ్చి ఇంకా వదల్లా. కొంతమందికి వాళ్ళు అనుకుంటున్నారు అయ్యా మాకు పెద్ద కొడుకు సంక్షేమ పథకం. అమ్మ సంక్షేమ పథకాలు మీకు కాదు ఇచ్చింది, అందులో నుంచి వచ్చే డబ్బులు మొత్తం వాడుకొని మిగిలిన చిల్లర ఇసిరేసాడు జనాన్ని సంక్షేమ పథకాల రూపంలో. అన్ని అడ్డం పెట్టి, అన్ని తనఖాలు పెట్టి నాశనం చేశాడు. మీ పక్క మీ పిల్లలకి లండన్లో ఉండ సెక్యూరిటీ, మీ ఆవిడ ఆడికన్నా పోతున్నా సెక్యూరిటీ. మీ సెక్యూరిటీలకి ఎంత అవుతుంది సంవత్సరానికి, ఎంత ఖర్చు? అది ఆలోచించండి ఒకసారి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోట్లు సెక్యూరిటీలకి. హెలికాప్టర్లు తాడాపల్లి టు తెనాలి హెలికాప్టర్, తాడాపల్లి టు కిష్టాపాలెం హెలికాప్టర్. జనం సొమ్ము ఉందని తేరగా వచ్చిందని నీ ఇష్టం వచ్చినట్టు హెలికాప్టర్లో తిరిగి. ఇప్పుడు తిరుగు. ఇప్పుడు నీ దగ్గర డబ్బుకేం కొదవలేదు. ఇప్పుడు తిరుగు హెలికాప్టర్ సొంతగా నీకు ఉంటుందిగా. కొనుక్కొనే ఉంటావు. అసలు ఎన్నాళ్ళు కొనుక్కోలేదంటే ఆశ్చర్యపోవాలి. కానీ అది నీకు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, నీ ఇష్టం వచ్చినట్టు సెక్యూరిటీ పెట్టుకో. ఎవరు ఏమనరు. కానీ ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా అదనపు ఖర్చు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడలోంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెలను అవిసిపోయేలాగా అయితే చెయ్యొద్దయ్యా. ఇప్పటికే అందరు చచ్చిపోయి ఉన్నారు పిల్లల్ని ఇళ్లల్లో పెట్టుకొని. ఉద్యోగాలు లేవు, పెళ్ళిళ్ళు చేయాల్సిన పిల్లలు ఇళ్లల్లో పెట్టుకొని, పనులు లేవు తండ్రులకి. ఆడిక చదువుకోని వాళ్ళకి పనులు లేవు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఏం చేస్తారు? వ్యవస్థ ఇట్లా నాశనం చేసావు నువ్వు. ఏ వ్యవస్థనైనా సరే. ఇప్పటికై నువ్వు కరెంటు బిల్లులు అన్నిసార్లు పెంచావు, ఇది పెంచావు, RTC బస్ ఛార్జీలు పెంచావు. నువ్వేం చేసావని నువ్వు ఇంకా గత ప్రభుత్వం బాగుంది, ఇప్పుడు ప్రభుత్వం రావణ కాష్ట రాష్ట్రపతి పాలన పెట్టండి అని అడుగుతున్నావు. రాష్ట్రపతి పాలన నీ ప్రభుత్వంలో పొద్దుగూకులు మేము రాష్ట్రపతి పాలన పెట్టండి అని చెప్పి దండాలు దశకాలు పెట్టాం. గవర్నర్ గారికి కూడా వినతి పత్రాలు కూడా ఇచ్చొచ్చాం. నా కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వమని మేము కోర్టులో రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కూడా రాసి ఉత్తరాలు పంపించాము. మేము ఏనాడన్నా మరి మా గతి పట్టించుకున్నారా? కాబట్టి నువ్వు ఈ ప్రభుత్వంలో 1000-108 సార్లు పెట్టాలి రాష్ట్రపతి పాలన. ఆడపిల్లల అత్యాచారాల మీదైనా, మీరు చేసిన అకృత్యాలు, మీ వాళ్ళు చేసిన, మీ పక్కన ఉండాళ్ళు ఏ రకంగా అకృత్యాలు చేశారంటే ఎమ్మెల్యేలు పొంగనూరు నుంచి, మరి ఎమ్మెల్సీ అనంతబాబు నుంచి, గోరంట్ల మాధవ్ నుంచి మీరందరూ కంపెనీ వాళ్ళ మీద ఆయనజులను చూపించి, మరి మీరేమో ఈ ఉండాళ్ళ పొలాలు అన్ని కబ్జాలు చేసి డ్రైవర్లను కూడా చంపి ఇళ్ళకి తీసుకొచ్చి శవాల రూపంలో తీసుకొచ్చి బాబాయిలను చంపి, మీ ఎంపీలు మీరు బాబాయిలను కూడా చంపి ఇంట్లో కూర్చోబెట్టి, మాకు తెలియదు అని అమ్మాయి జైలుకి వెళ్తున్నా కూడా ఆడవాళ్ళంటి పట్టించుకొని నీకు మహిళలకి పెద్దపేట వేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి నీ పాలన ఒక్కసారి రివైండ్ చేసుకొని చూసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కానీ ఎమ్మెల్యేలు కానీ, లేదా నోరు మూసుకొని కూర్చోండి. మీకు కానీ సెక్యూరిటీ కావాలంటే మీ ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోండి. ఎవరు అభ్యంతరం చూస్తారు? నువ్వు డబ్బులు పెట్టుకుంటానంటే 1000 మంది కాదు 2000 మందిని పెట్టుకో, అడుక్కోకళ్ళని పెట్టుకో. నువ్వు బయలుదేరితే రాజు వెడలే రవితేజ వెడలే అని పాటలు కూడా పెట్టుకొని బయలుదేరు. గజానికి ఒక సెక్యూరిటీ ఆయన్ని పెట్టుకొని ఎవరు వద్దన్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని కోరుతున్నామండి. ఇప్పటికే హైకోర్టుని, కోర్టు అంటే అసలు గౌరవం ఏనాడు లేదు. ఎన్ని తీర్పులు మాకు ఇస్తేనే గొంత అమరావతి మీద మ్యాండమస్ అనే తీర్పు హైకోర్టు ఇస్తే నువ్వు దాన్ని ఖాతరు చేయకుండా పోయి సుప్రీంకోర్టులో వేసి ఇంకా నీ కోర్టులు అంటే గౌరవం ఎక్కడుంది? కోర్టుకి ఎందుకు వేస్తున్నావు? వాయిదాలంటే నువ్వు వస్తున్నావా? కోర్టులకి వాయిదాలకు వెళ్తున్నావా? కోర్టు అంటే గౌరవం లేనాడికి కోర్టుకి వెళ్ళే హక్కు లేదండి దేనికి కూడా. రాజ్యాంగ పరంగా ఏదైనా కావాలంటే వాళ్ళే ఇస్తారు నీ మొహానికి. నువ్వేం కోర్టుల దాకా వెళ్ళక్కర్లా. నీకు ఏదన్నా సెక్యూరిటీ రాజ్యాంగ
నీ ఎమ్మెల్యే సెక్యూరిటీ నీకు ఇచ్చారు కదా, ఇంకేంది ఇచ్చేస్తారు. అందరూ అట్టుండ. అందుకే చంద్రబాబుతో పోటీ పడొద్దు నువ్వు. చంద్రబాబుతో పోటీ పడ్డావంటే ఎడారిలో కూడా నేను ఇసుక అమ్ముతాను, ఎడారిలో కూడా మరి స్విమ్మింగ్ పూల్ కడతానని తెలియ చంద్రబాబుకు ఉంది. ఆయనతో పోటీ పడి మరి అయిపోతాయి. ఇప్పుడు కూడా ఈ వయసుకు కూడా రోజు వస్తున్నాడు సచివాలయం. క్యాబినెట్ మీటింగ్ అసెంబ్లీ చెప్తే ఏనాడని సచివాలయం చూసా మొఖం, ఏనాడన్నా సెక్రటేరియట్కి వచ్చావా? ఇప్పుడు ఆయన రోజు సెక్రటేరియట్కి వస్తున్నాడు. రోజు ఏదో ఒక సమీక్షలు, రోజు ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆశల మీద మీరందరూ ఆవిరి చేయొద్దయ్యా, ఏదో ఒకటి చెప్పి వచ్చే వాళ్ళకి మెసేజ్లు పెట్టి పారిశ్రామికవేత్తలకు కూడా పెడుతున్నారంట మీరు ఇక్కడ రాష్ట్రం బాగోలేదు, అల్లకల్లోలంగా ఉంది, మీరు రావద్దని. ఏం అల్లకల్లోలంగా ఉంది రాష్ట్రం? బంగ్లాదేశ్ ఇల్లు నువ్వు కూడా ఆడుంటే అసలు నువ్వు బాగుంటుంది అనుకుంటున్నావు. మేము బంగ్లాదేశ్లో పుట్టాల్సిన వాడు జగన్ ఏడ పుట్టాడు, ఆడుంటే చాలా బాగుండేది, వాళ్ళకి నీకు బాగా సరిపోయేది. అలాగే ఏదైతే ఆయన కోర్టు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు క్లియర్ కట్ గా నిన్న ఒక తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్ని వెహికల్ పిటిషన్ వేసినా దాన్ని పట్టించుకోకుండా మేము ముందుకెళ్ళొచ్చు, ఆయన మీద ట్రయల్స్ కొనసాగించమని చెప్పింది. రేపొద్దున ఈయన వెళ్తాడు అనుకుంటున్నారు అసలు? వెళ్ళాలి కదండి. ఈయన వెళ్తాడా అని అంటే వెళ్ళాలి. కేంద్రం కూడా సహకరించాలని మేము కేంద్రానికి వాళ్ళ కూటమిలో ఉందైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి. అందరి తరపు నువ్వని కాదు, ఈ చాలామంది నాకు ఫోనులు చేసి చూస్తున్నారు, ఏంది ఇంకా జైలు బాటలేదు, ఏంది మీ ప్రభుత్వం వచ్చినా ఇంకా జైలు బాటలు లేదేంది, జగన్మోహన్ రెడ్డిని పంపట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఊరకుండాడు. ఇది ఉంది సిబిఐ, దాంట్లో కేంద్రం స్థాయిలో నుంచి దీన్ని నడిపించాలి. కాబట్టి ఆయన ఇవాళ వెళ్ళాల్సిందే. వెళ్తాడా అని కాదు, వెళ్ళాలి. ఆయనే చెబుతున్నాడు కదా, నేను అసలు ఎంతో నీతిమంతుడిని, నేను ఎన్నో బాగా చేశానని. అలాంటి వాడు జైలుకు పో, నీ తప్పు లేకపోతే కడిగిన ముత్యం అల్లేరా? వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదో మాకు అర్థం కావట్లా. నువ్వు పక్కనుండి ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలని అరెస్ట్ చేసావు కేజ్రీవాల్ని, ఈయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే అప్పుడు అరెస్ట్ చేయలే. కనీసం ఇప్పుడు మరి కవితని అరెస్ట్ చేశారా ఎమ్మెల్సీగా ఉండ, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ఈయన ఎమ్మెల్యేగా ఉండ? కాబట్టి సిబిఐ వాళ్ళు చేస్తారని అనుకుంటున్నామండి. ఎందుకంటే దేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ఇప్పుడు జడ్జి గారు సిజేఐ కూడా బాగా నిన్న చెప్పారు. చాలా సంతోషం అనిపించింది అందరికీ. అలాంటి కేసులు ఉండాలని తప్పకుండా సిబిఐ కేసుల స్థాయిలో అసలు నీ కేసులు మామూలుగా 11 నాన్ బెయిలబుల్ కేసులు ఉండా కూడా నువ్వు అట్టాగే తిరుగుతున్నావు బెయిల్ మీద. 10 ఏళ్ళ నుంచి ఎవడన్నా ఉండాడు దేశం మీద తిరిగేవాడు? 10 ఏళ్ళ నుంచి వెళ్ళాల్సిందే. వెళ్ళకపోతే ఊరుకునేది లేదు. ఈయన వెళ్ళకపోతే కనుక జనం మళ్ళీ గగ్గోలెత్తి ప్రెస్ మీట్లు పెట్టి ఈయనకి చెప్పాలి, ఈయన కాదు సెక్యూరిటీ, ఈ కోర్టులకి వేయాలి, ఇట్లాంటి వాడిని తొందరగా పంపిండని వీళ్ళే పిటిషన్లు వేయాలండి జనం కూడా. అలాగే ఈయన మొన్న మాట్లాడతా నేనే నెక్స్ట్ సీఎం అవుతాను, మా కార్యకర్తలు ఆ మాట కూడా వింటారు, ఆ రోజు మీ మీద దాడులు చేస్తారు, హత్యలు చేస్తారని చెప్పి అంటున్నాడు. ఇంకో పక్క ఏమన్నా చంద్రబాబు నాయుడు మోసం చేసి గెలిచాడు, నేనుంటే ఈ పాటి బటన్ నొక్కేవాడిని, అన్ని చేశాను, అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చేసాను అని చెప్తున్నాను. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నువ్వుంటే బటన్ నొక్కిన బటన్లో డబ్బులు పడలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ సీన్లో నువ్వు బటన్లు నొక్కావు, అవి డబ్బులేం పడలా జనానికి. బటన్లు నొక్కితే నువ్వుంటే ఏదైనా అడ్డం పెడతావు. నువ్వు ఎవరినంటే అనకూడదు నిన్ను ఒక మాట. అసలు నువ్వుంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని తనఖా పెట్టేవాడు. ఈసారి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఆఫీసులు గవర్నమెంట్ చెందినవి మొత్తం తనఖా పెట్టి తెచ్చేవాడు. నువ్వు ఈసారి సీఎం ఏ రకంగా అవుతావు? ఈసారి సీఎం ఏ రకంగా అవుతావు? నీకు సీఎం అవ్వితే దాడులు చేస్తారని చెప్తా, అంటే చేపిస్తానని ఇండైరెక్ట్గా చెబుతున్నావు. నువ్వంటూ ఒక నీలాంటి వాడిని బయట తిరగనీయటమే ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్భాగ్యం. నీలాంటి వాడిని ఇట్లా ఉంచకూడదు. అసలు నువ్వు సీఎం ఏ రకంగా అవుతావు? సీఎం అయ్యి ఏం సాధించావు? నువ్వు సీఎం అయ్యి ఏం సాధించావు? రాష్ట్రానికి ఏమైనా 1 రూపాయి ఇన్కమ్ తెచ్చావా? నీ వాళ్ళకి నీకు ఉండాలి అందరికీ, నీ ఇక్కడ కమ్మ అని కమ్మాళ్ళ మీద బయటేడితే నువ్వు రెడ్డి కేటగిరీకి చెందిన మెయిన్ దాంట్లో నువ్వు ఉంచావు. గుజరాత్కి చెందిన వాళ్ళందరినీ మెయిన్ దాంట్లో కేంద్రం ఉంచింది. మోడీ నువ్వే సమానమే ఇద్దరు. కాకపోతే ఆయన కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి చెల్లుతుంది. కానీ నువ్వు కూడా ఇక్కడ ఏం తక్కువ చేసావయ్యా? రెడ్డి కేటగిరీ ముఖ్యమైన ఆఫీసర్లు అందరూ రెడ్లేగా. ఎవరన్నా ఉండారు తతిమ్మ వాళ్ళు అక్కడ దాంట్లో ఎవరన్నా ఉన్నారా? కాబట్టి మేము ఈయనకు ఒకటే చెబుతున్నాం, ఈసారి సీఎం నువ్వు అయితే గనక జనం అసలు అవ్వనియ్యరు. ఎవరో కూడా అవ్వటానికి ఆస్కారమే లేదు. నువ్వు అసలు జైలుకి వెళ్ళాలని కోరుకుంటున్నావు. నీ కేసులు ఏందో నువ్వేందో. నువ్వు కడపలో బ్రహ్మిణి స్టీల్ తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని చూపించావు. బయ్యారం గనులు దేంది అసలు బయటికి తీస్తే నువ్వు తెలంగాణ నుంచి సమైక్యాంధ్రం ఉన్నప్పటి నుంచి నువ్వు చేసిన అకృత్యాలన్నీ బయటికి పడితే జైల్లో శాశ్వతంగా ఉండాలి నువ్వు నిజంగా. కాకపోతే జైలు కూడా నాకు ఇల్లేలే, నాకు ఇష్టం వచ్చినట్టు ఉంది. చర్లపల్లి జైలు నీకు బాగా కలిసి వచ్చింది. పోయినసారి 18 నెలలు 16 నెలలు ఉంటే మరి రోజు నీకు
చాలా ఖర్చులే. రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి కలవటం. రోజు చక్కగా నీ ఇష్టమైన ఫుడ్డు, నీ ఇష్టమైన వంటాడు, నీ ఇష్టమైనట్టు నువ్వు చేసుకున్నావు కాబట్టి వదిలేశారు ఏదో నీ మీద దయ తెలిసి. ఈసారి మాత్రం నిన్ను అట్లా చేసే పనే లేదు. నీవు గనక ఈయన తిహార్ జైల్లో ఉంచాలని కోరుకుంటున్నామండి మేమైతే నిజంగా. ఈయన ఎమ్మటుండాళ్ళ ఈయన ఎమ్మటుండి సాక్షి పత్రికను అడ్డగోలుగా అబద్ధాలతో అసలు నాశనం. అబద్ధాలంటే సాక్షి పత్రిక నుంచి పుట్టింది. ఆ అబద్ధాలు రాసే వాళ్ళని కానీ ఆ పత్రిక ఎడిటర్ని వీళ్ళని మరి ఎంతైతే అకృత్యాలు చేస్తారో వీళ్ళందరినీ జైలు పంపాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ సీఎం ఈయన కనుక 5 కోట్ల మంది చచ్చిపోతారు, 50 లక్షల మంది మిగులుతారు అనుకుంటున్నాం. అలాగే ఏదైతే గతంలో ఈయన ముఖ్యమంత్రిగా చేశాడు, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి అన్ని వనరులు తీసుకొచ్చడా ఇప్పుడు సఫలమవుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అవును, నువ్వేం చేసావు? రాష్ట్రానికి ఏమన్నా తీసుకొచ్చా? మనకి ఇప్పుడు ఇవాళ మొన్న బడ్జెట్ పెట్టారండి. ఏనాడన్నా అలాంటి బడ్జెట్ ఆంధ్రాకి వచ్చిందా? అంటే వాళ్ళు చేయబట్టే వచ్చిందంట ఎవరు? వాళ్ళు ఏం చేశారు? నువ్వు ఉన్నప్పుడు రావాలి. 5 ఏళ్లలో నువ్వు చేసింది, 1 సంవత్సరం చేసింది 2వ సంవత్సరం బడ్జెట్లో రావాలి కదా. అది నువ్వు 1 సంవత్సరం బాగా చేస్తే 2వ సంవత్సరం అబ్బా బాగా చేశాడు అబ్బాయి అని పెట్టారు, ఇంకో బడ్జెట్ వచ్చింది. సరే 2 ఏళ్ళు లేదు 3 ఏడు వచ్చింది, 3 ఏళ్ళు లేదు 4 ఏడు వచ్చింది. 5 ఏళ్ళు బడ్జెట్ మనకు 5 ఏళ్ళు నువ్వేం చేసావని ఇస్తారా? అన్ని అప్పులు పాలు చేసావని ఇస్తారా? బాండ్లన్నీ తనఖాలు పెట్టావని ఇస్తారా? ఏమని నీకు ఇస్తారయ్యా?